ప్రైజ్లా దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఈ సమయం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ వాక్య భాగం ప్రభువా మీరు మాకు నేర్పించండి, మీరు మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ నామంలో ప్రభువా మేము ముందుకు ప్రభు చెప్పి నడిపించండి, సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం నుంచి 42వ వచనం నుంచి చదువుకుందాం. 42వ వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 42వ వచనం నుంచి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడే ఉండవాలని. మీలో ఎవడైనా ప్రముఖుడే ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవాలని. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చెనను. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనను. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యేసు క్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం సర్వ మానవాళి పాప పరిహారార్థము తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పించాడు శిలువలో. యేసు క్రీస్తు ప్రభు చిందించిన రక్త ధారల ద్వారానే నీకు నాకు సమస్త మానవాళికి పాప క్షమాపణ లభిస్తుంది. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఎవడైతే ఈ యొక్క కార్యక్రమాన్ని విశ్వసిస్తాడో, నా పాప నిమిత్తము నా శాప నిమిత్తము యేసు ప్రభు కల్వరి శిలువలో బలి అయ్యాడు, రక్తం చిందించాడు, పాపం ఆయన యొక్క మరణించాడు, నా పాపము కడిగాడని విశ్వసిస్తాడు, వారు మాత్రమే రక్షింపబడతారు. మనం రక్షింపబడుటకు దేవుడు నెరవేర్చిన దయాపూర్వక సంకల్పము శిలువ బలియాగం. ప్రియ కుమారుడా కుమార్తె, సహోదరుడా సహోదరి, ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరులా, ఈరోజు యేసు ప్రభు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు. పరిచారం చేయుటకు అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా అనగా మనలను పాపం నుంచి విడిపించడానికి ఆ క్రయధనముగా ఆయన సమర్పించింది ఏంటంటే తన ప్రాణమును తన రక్తమును ఆయన క్రయధనముగా సమర్పించాడు. యేసు క్రీస్తు ప్రభువు ఆయన ప్రాణమును రక్తమును క్రయధనముగా సమర్పించి మనల్ని మన యొక్క పాపం నుంచి విడిపించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. నువ్వు ఏ దేశస్థుడివైనా, నువ్వు ఆసియా వాడివైనా, ఆఫ్రికా వాడివైనా, యూరోప్ వాడివైనా, ఆస్ట్రేలియా వాడివైనా, అమెరికా వాడివైనా, ఉత్తర అమెరికా వాడివైనా, దక్షిణ అమెరికా వాడివైనా, ఆర్కిటిక్ అయినా అంటార్కిటిక్ అయినా, నువ్వు ఏ ఖండానికి చెందినా, ఏ దేశానికి చెందినా, ఏ భాష వాడివైనా, ఏ యొక్క రంగు రూపం కలిగిన వాడివైనా, సమస్త మానవాళి పాపములకు లోనైనటువంటి వారు. ఎందుకంటే ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపము తరతరములు శాపముగా ప్రవహిస్తూ వస్తూనే ఉంది. అటువంటి పాపమును శాపము నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి సమస్త మానవాళి పాప పరిహారార్థముగా కల్వరి శిలువలో ఆ భూమి యొక్క మధ్య భాగములో ఆయన శిలువ వేయించడం జరిగింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు
ప్రభువు శిలువలో కార్చిన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ లభిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రభు వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం వాక్యం మనకు సెలవిస్తుంది. ఈరోజు నిన్ను నన్ను యేసు క్రీస్తు ప్రభువు తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరచాలని సిద్ధంగా ఉన్నాడు. దానికి మనం చేయవలసిందల్లా ఒకటే కార్యం. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని ఎవరైతే అడుగుతారో వారందరికీ విమోచన క్రయధనంగా, ఇదిగో నా కుమారుడు నేను కొనుక్కుంటున్నానని ఆ విమోచన క్రయధనంగా ఆయన ప్రాణంలో ఆయన రక్తమును ఇచ్చి నేను తన సొంత బిడ్డగా చేసుకోబోతున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తే నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పు కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది. నీ జీవితం కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నీవు కొత్తగా జన్మిస్తావు యేసు క్రీస్తు ప్రభువులో. నీలో పాపమునకు తావుండదు, శాపమునకు తావుండదు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభు నిన్ను తన బిడ్డగా చేర్చుకొని యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడిగి పవిత్రపరిచిన తర్వాత నీ జీవితంలో పాప శాపములకు తావుండదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో సెలవిస్తుంది ప్రభు వాక్యము. ఆత్మ ఫలములని చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక వాక్య భాగం సెలవిస్తుంది. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఆత్మఫలములు. ఈ ఆత్మఫలములను ఫలించాలంటే యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉండాలి. లేకపోతే శరీరక ఫలములు ఫలిస్తావు. ఆ శరీర కార్యములు ఏమంటే, శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. యేసు క్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వస్తే శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం నెరవేరుతుంది. అదే యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకపోతే విపరీతవాదము, వితండవాదము, ఒక విపరీతమైన కోరికలు నీ జీవితాన్ని పట్టుకొని నరకం వైపు తీసుకుని వెళ్తాయి. నిన్ను నరకం నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకంలో రక్తం కార్చి ప్రాణం పెట్టి కల్వరి శిలలో బలయ్యాడు. నీవు ఆ రక్తాన్ని తృణీకరిస్తే నీవు యుగ యుగములు మండు గుండములు అగ్ని గుండంలో కాల్చబడవలసి వస్తుంది సహోదరుడు, ఆ సహోదరుడు. అందుకని ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవు నరకానికి వెళ్ళకూడదంటే నీ పాపంలో యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కోవాలి. నీవు ఈ లోకంలో సరైన జీవితం జీవించాలంటే నీ యొక్క జీవితాన్ని యేసు క్రీస్తుకు అప్పగించాలి. నీ యొక్క పాపంలో యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కోవాలి. నీ మార్గమును యేసు క్రీస్తు ప్రభుకు సమర్పించాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేడు. ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేడు. నేను తలుపు వేస్తే ఎవడు తీయలేడు, నేను తీస్తే ఎవడు మోయలేడు అని ప్రకటన గ్రంథంలో ప్రభు సెలవిచ్చాడు. ప్రభు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేను ద్వారం వద్ద నిలబడి తలుపు తడుచున్నాను, ఎవడైనా నాకు తలుపు తీసినా నేను లోపలికి వచ్చి వాడితో భోజనం చేస్తాను, వాడు నాతో భోజనం చేస్తాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభుతో కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకుంటున్నావా? యేసు ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నావా? యేసు ప్రభు సన్నిధిలో మోకరించు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచని నీ పూర్వ హృదయంతో నువ్వు విశ్వసిస్తే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. నీ జీవితంలో అప్పులు ఉండవు, నీ జీవితంలో అశాంతి ఉండదు, నీ జీవితంలో అరాచకం ఉండదు, నీ జీవితంలో మద, మత్సర, కామ, క్రోధ, శరీర కార్యములు, ద్వేషము, కలహములు ఏవి ఉండవు. విగ్రహారాధనలు కూడా ఉండవు. ఏవి కూడా నీ జీవితంలో ఉండవు. కేవలం యేసు క్రీస్తు ప్రభు తన సంపూర్ణమైన ప్రేమ, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక, ఆశా నిగ్రహంతో నిన్ను సంపూర్ణంగా నింపి నడిపిస్తాడు. తిరుగులేని జీవితం నీది యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, ఎదురు లేని జీవితం నీది యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, విప్లవానికి నాంది యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, నీ జీవితం ప్రేమతో సమస్తము జయించగల యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే ప్రతి ఒక్కరు ఎవరితో అయినా కానీ ధైర్యంగా మాట్లాడి
తమ జీవితాల్లో ముందుకు సాగగలరు. కేవలం యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నీ జీవితానికి సరైన. ఈరోజు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు సైక్రాటిక్ ప్రాబ్లంతో, మానసిక వ్యాధికి గురవుతున్నారు. కారణం వారి జీవితాల్లో యేసు ప్రభు లేకపోవడమే. ఈరోజు అనేక మంది అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు. స్వస్థత లేదు. డాక్టర్లు అంటున్నారు మా వల్ల కాదు, మేము చేయలేము, అక్కడికి వెళ్తారు. అనేక మంది తిరిగి చావుకు దగ్గరైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి వారిని యేసు ప్రభు పిలుస్తున్నాడు. నేను పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఆయన కల్వరి శిలువలో పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. నేను స్వస్థపరచబడాలనే ఆయన నలుగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలకై ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మన సమాధానార్థమైన శిక్షను ప్రభు కల్వరి శిలువలో భరించాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు గనుక నా దగ్గర వచ్చి మీరు నా కాడి ఎత్తుకోండి. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు వాక్యం సెలవుస్తుంది. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనా నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరు, యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రభు వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే 8వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా మార్పు లేని దేవుడు. ఆయన మారడు, ఎందుకంటే ఆయన యుగ యుగములకు సజీవుడు. ఈరోజు అటువంటి సజీవుడైన దేవుడిని నీవు అంగీకరిస్తే నీవు కూడా నిత్య జీవము గలవాడిగా. యేసు ప్రభు అన్నాడు జీవాహారం నేనే అన్నాడు. యేసు ప్రభు అన్నాడు జీవజలములు నేనే, నేను ఇచ్చి జీవజలము తీసుకుంటే వాడి కడుపులోంచి ఇంకా జీవజలములు ఉబుకుతూనే ఉంటాయి అని ఆయన యొక్క పరిశుద్ధాత్మల గురించి ఆయన సెలవిచ్చాడు. ఈరోజు నేను ప్రభు యొక్క జీవజలము తాగాను, ఆయన జీవజలములు నాలో ఉబుకుతున్నాయి. నేను ప్రభు యొక్క ఆహారం తిన్నాను, ఆయన యొక్క ఆహారము తన వాక్య రూపంలో నా నుంచి అనేక మందికి సమృద్ధిగా వాక్యం వెల్లడవుతుంది. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు వస్తే నీవు కూడా నీటి బుగ్గగా, జీవజలం నీటి బుగ్గగా మారుతావు. జీవాహారం తిన్న నీవు దేవుని యొక్క జీవాహారాన్ని అందరికీ అందిస్తావు. యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు యేసు క్రీస్తు ప్రభు యొక్క బలమైన శక్తిని అందరికీ తెలియజేస్తావు. ఈరోజు సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు క్రీస్తు ప్రభువును నీ జీవితంలో నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, యేసు క్రీస్తు ప్రభువును నీ జీవితంలో నీవు నీ యొక్క రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితం మారిపోతుంది. మారానుభవం మధురంగా మారుతుంది. మోడు బారిన జీవితాలు చిగురిస్తాయి. రక్షణ లేని వారికి రక్షణను ఇప్పుడే ప్రభు కలిగిస్తాడు. ఎవరైతే రక్షణ కోరుకుంటారో వారికి నేను రక్షణ కలుగు చేస్తాను. నీకు ఉద్యోగం లేదా యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. నీకు సంతానం లేదా యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. నీకు ఆర్థికమైన స్వాతంత్రం లేదా యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. నీవు ఎటువంటి కష్టంలో ఉన్న యేసు ప్రభు నీ కష్టాన్ని తీరుస్తాడు. నీ వ్యాధులలో ఉండే యేసు ప్రభు నీ స్వస్థపరుస్తాడు. నీ బాధల్లో ఉండే యేసు ప్రభు నిన్ను విడుదల చేస్తాడు. నీ రోగంలో ఉండే యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచింటే యేసు ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఎటువంటి సమస్య అయిన యేసు ప్రభు తీర్చగా సమర్థుడు, సమస్తమును నెరవేర్చగా సమర్థుడు మన ప్రభు అయిన దేవుడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో నీ పాపం ఒప్పుకుంటావు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నీ పాపం నుంచి క్షమించి విడుదల చేస్తాడు. యేసు ప్రభు లోకం ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం బలిగా అర్పించాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నీ హృదయాన్ని యేసు ప్రభుకి అప్పగించు. నీ హృదయాన్ని యేసు ప్రభుకి అప్పగించు. యేసు ప్రభు నీ హృదయంలో నివాసం చేస్తాడు. యేసు ప్రభు నీతో కూడా ఉండి ప్రతి విషయంలో నిన్ను నడిపిస్తాడు. ఆయన ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. రక్షణ వస్త్రంతో అలంకరిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి, పరలోకానికి విరోధంగా నేను నీ ఎదుట పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాను తండ్రి అన్నాడు. నన్ను కూలివాళ్ళని ఒకరిగా పెట్టుకో తండ్రి అని అడగాలని తండ్రి వస్తున్నాయి. తప్పిపోయిన కుమారుడు నీలాగా నాలాగా యేసు ప్రభు చెంతకు చేరుకుంటున్నప్పుడు తండ్రి అన్నాడు, కుమారుడా రా, నీవు నా కుమారుడివి,
ప్రశస్త వస్త్రం తొడగండి, చెప్పులు వేయండి, ఉంగరం పెట్టండి, విందు చేయండి అని తప్పిపోయిన కుమారుని స్వీకరించినట్టుగా యేసు క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో కాల్చిన రక్తంతో నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా ఇంకా ఎంతో ఆశీర్వాదంతో ఆ తప్పిపోయిన కుమారునికి ప్రశస్త వస్త్రంలో, చెప్పులు, ఉంగరము, విందు జరిగింది. నిన్ను నన్ను ఇంకా అంతకంటే కొన్ని కోటాను రెట్లు ఎక్కువ ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉంది. నీ సమస్త సమస్యలను ప్రభు తీర్చబోతున్నాడు. నీ సమస్తమైనటువంటి కష్టములను ప్రభు తీర్చబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి వాగ్దానాన్ని నీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. యేసు ప్రభువును అంగీకరించినట్లయితే సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము, ఇంకొక సమయం రాదు. ఈ సమయంలో యేసు ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరించు, నీ హృదయం విశ్వసించు. యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తం కల్వరి శిలువలో రక్తం చిందించాడని, ప్రాణం పెట్టి తిరిగి లేచాడని, నీ పాపం రక్తం వల్ల కడగబడతాయని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ యేసు ప్రభుని క్షణం అడగండి. యేసు ప్రభు, నా జీవితంలోనికి రా, నీ రక్తంతో కడుగు, నా పాపం నుంచి పవిత్రపరచు. అడిగిన వెంటనే ఆయన నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని మార్చి పాపం నుంచి, శాపం నుంచి విడిపించి నేను పరిశుద్ధిగా చేస్తాడు, నీతిమంతుడిగా తీరుస్తాడు, నీకు రక్షణ కల్పిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించమని, విన్న హృదయాలు ఫలింపజేయమని, అనేక మందికి స్వార్థను ప్రకటించిన కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఈ స్వార్థను విస్తరింపజేయమని, వ్యాపింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.